ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రమాదాన్ని ముందే పసిగట్టి హెజబొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నాసరుల్లాను వెంటనే లెబనాన్ నుంచి పారిపోవాల్సిందిగా కోరాడు. ఇజ్రాయెల్ నిన్ను లక్ష్యంగా చేసుకుని వెంటాడుతోంది. వెంటనే లెబనాన్ విడిచి ఇరాన్కు రావాల్సిందిగా తన దూత ద్వారా సమాచారం అందించాడు. నాసరుల్లాకు సమాచారం అందించేలోగానే ఇజ్రాయెల్ హెజబొల్లా చీఫ్ను లేపేసింది. ప్రస్తుతం ఖమేనీ ఆందోళన అంతా ఇరాన్ మిలిటరీతో పాటు సీక్రెట్ సర్వీస్తో అంతా ఇజ్రాయేలీలు చేరిపోయారని భయపడుతున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాక ఖమేనీ రహస్య ప్రదేశానికి వెళ్లిపోయాడని ఇరానియన్కు చెందిన సీనియర్ అధికారి రాయిటర్స్ వార్తా సంస్థల వివరాలు పంచుకున్నారు. గత నెల 17న దక్షిణ బీరూట్లో పేజర్లు పేలిన వెంటనే నాసరుల్లాను ఇరాన్ వచ్చేయాలని కోరారు. ఇజ్రాయెల్ ఖచ్చితంగా నాసరుల్లాను టార్గెట్ చేస్తుందని ఖమేనీ కూడా అంచనా వేశారు. నాసరుల్లాకు కీడును శంకించిన ఖమేనీ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అబ్బాస్ నిలోఫరౌషన్ను నాసరుల్లా వద్దకు పంపించి వెంటనే ఇరాన్కు రావాల్సిందిగా ఆయన ద్వారా సమాచారం పంపించారు. అయితే దురదృష్టవశాత్తు నాసరుల్లా ఉన్న బంకర్లో నిలోఫరౌషన్ కూడా ఉన్న సమయంలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించడంతో అతను కూడా చనిపోయాడు. తాజాగా ఇజ్రాయెల్పై ఏకంగా 200 మిసైల్స్ ప్రయోగించడం కూడా నాసరుల్లా మృతితో పాటు నిలోఫరౌషన్ మృతికి ప్రతీకారం తీర్చుకోవాలని జరిపిన దాడేనని ఇరాన్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జూలైలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియా టెహ్రాన్ వచ్చినప్పుడు ఇజ్రాయెల్కు గూఢాచార సంస్థ మొసాద్ బాంబులు పెట్టి ఆయనను చంపేసింది. ప్రస్తుతం హెజబొల్లా చీఫ్ నాసరుల్లాను లేపేసిన తర్వాత హెజబొల్లా నాయకత్వ లోపంతో ఇబ్బందులు పడుతోంది. మిలిటరీ కమాండ్కు నాయకత్వం వహించే బలమైన నాయకులు లేకుండా పోయారు. ప్రస్తుతం ఇరాన్ ఖమేనీ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇటు ఇరాన్ ఎస్టాబ్లిష్మెంట్తో పాటు హెజబొల్లాను కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఖమేనీ ఉన్నారు. ఇరాన్ వెన్నుదన్నుతో 1980లో హెజబొల్లాను స్థాపించారు. దానికి కావలసిన పెట్టుబడులు, ఆయుధాలు అన్నీ ఇరాన్ దగ్గరుండి సమకూర్చింది. ప్రస్తుతం కొత్త నాయకుడిని ఎంపిక చేసుకోవడం కూడా పెద్ద రిస్కుగా కనిపిస్తోందని ఇరాన్ భావిస్తోంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మరాదో తెలియకుండా ఉంది. ప్రభుత్వంలో కీలక పదవుల నుంచి మిలిటరీలో కూడా ఇజ్రాయెల్కు చెందిన సీక్రెట్ సర్వీస్ సభ్యులు చేరిపోయారని ఆందోళన చెందుతున్నారు. ఇరాన్ మాజీ ప్రెసిడెంట్ మహమ్మద్ అహ్మదీనియాద్ కూడా 2 రోజుల క్రితం ఇదే అంశాన్ని చెప్పారు. నాసరుల్లా మృతికి ఇరాన్ సీక్రెట్ సర్వీస్ నుంచి పక్కా సమాచారం అందడంతో హెజబొల్లా చీఫ్ను కోల్పోవాల్సి వచ్చిందని మాజీ ప్రెసిడెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. నాసరుల్లా మృతి తర్వాత ఇరాన్ అధికారులు పెద్ద ఎత్తున అరెస్టుల పర్వానికి శ్రీకారం చుట్టారు. తమ సొంత రెవల్యూషనరీ గార్డ్స్ నుంచి సీనియర్ సెక్యూరిటీ అధికారుల వరకు అందరినీ విచారించడం మొదలెట్టింది. ముఖ్యంగా నాసరుల్లా మృతి చెందడానికి ముందు విదేశాలకు ఎవరెవరు వెళ్లారు, విదేశాల్లో వారికి బంధువులు ఉన్నారా అనే అంశంపై విచారణ జరుపుతున్నారు. కొంతమంది అధికారులు లెబనాన్కు వెళ్లినా వారిపై అనుమాన పడుతోంది. ఎందుకంటే నాసరుల్లా ఎక్కడుంటారో, లొకేషన్ గురించి, ఎన్ని రోజుల పాటు అక్కడుంటారో తదితర అంశాల గురించి వాకబు చేశారట. అలా అడిగిన వారిని ఇప్పటికే అరెస్ట్ చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ మాత్రం ఎవ్వరిని నమ్మడం లేదని ఇరాన్ మిలిటరీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. మొసాద్కు చెందిన ఏజెంట్లు ఇరాన్ గూఢాచార సంస్థల్లో చేరిపోయారన్న అనుమానాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది జూలైలో బీరూట్లో హెజబొల్లా కమాండర్ ఫౌదా షకూర్ లొకేషన్ను ఇజ్రాయెల్ మిలిటరీకి అందించడంతో అతన్ని లేపేశారు. తర్వాత హానియాను టెహ్రాన్లో లేపేశారు. ఇలా ఇరాన్తో అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులు ఒకరి తర్వాత ఒకరిని చంపేయడంతో ఇరాన్ ఖంగుతింది. ఎవరో ఒకరు ఖచ్చితమైన సమాచారంతోనే ఇది సాధ్యమనే నిర్ణయానికి వచ్చింది ఇరాన్. కాగా గత నెల 17, 18వ తేదీల్లో లెబనాన్లో పేజర్లు పేలిన వెంటనే ఖమేనీ లెబనాన్ వదిలి ఇరాన్ రావాల్సింది సమాచారం అందించారు. అయినా నాసరుల్లా అవేమీ పట్టించుకోకుండా అక్కడే ఉన్నారు. చివరికి రెండోసారి నాసరుల్లా వద్దకు తన ప్రత్యేక దూత నిలోఫరౌషన్ను పంపించిన వెంటనే ఇరాన్కు రావాల్సిందని ఆయన ద్వారా సమాచారం అందించారు. ఆలోగా ఇరువురు ఇజ్రాయెల్ చేతిలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. హెజబొల్లా ప్రస్తుతం బలహీనపడింది కాబట్టి ఇజ్రాయెల్ హెజబొల్లాను మరింత బలహీనపరచడానికి ప్రయత్నిస్తుందని ఇరాన్ భయపడుతోంది. కాగా హెజబొల్లా చీఫ్ నాసరుల్లా అంతిమ సంస్కారాలు శుక్రవారం చేయాలనే ఆలోచనలో ఉంది హెజబొల్లా. అయితే నాసరుల్లా వారసుడి ఎంపిక గురించి విరుద్ధమైన ప్రకటనలు వెలువడుతున్నాయి. కొత్తగా ఎంపిక చేసిన వారసుడిని కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని చంపేస్తే పరిస్థితి ఏమిటనే ఆలోచనలో ఉంది హెజబొల్లా. కొన్ని రోజులు వేచి చూసిన తర్వాత కొత్త నాయకుడిని ఎంపిక చేద్దామనుకుంటోంది హెజబొల్లా. నాసరుల్లా ప్రాణాలు కాపాడడానికి ఇరాన్
ఇరాన్ సుప్రీం లీడర్ ప్రయత్నించి విఫలమయ్యారు. పేజర్లు పేలుడు తర్వాత అయినా అక్కడి నుంచి తప్పుకుంటే ప్రాణాలు నిలిచేవి. మొదటిసారి చెప్పినా వినకపోవడంతో ఖమేనీ ప్రత్యేకంగా ఓ దూతను పంపించి వెంటనే లెబనాన్ నుంచి పారిపోవాల్సిందిగా సూచించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం ఖమేనీని ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుంది. మరి ఆయన ఎన్ని రోజుల పాటు అజ్ఞాతంలో ఉంటారో తెలియదు. ఆయనను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మాత్రం వేట మొదలెత్తింది. ఇజ్రాయెల్ పేరు వింటేనే అటు ఖమేనీకి కూడా వణుకు పుడుతోందన్న టాక్ వినిపిస్తోంది.